హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శనివారం రోజు జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం మరియు కెరియర్, ప్రేమ జీవితం, వివాహం మొదలైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా ఈ వీడియోని చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు ఆ వ్యక్తి యొక్క సాధారణ లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలను, కెరియర్, ప్రేమ జీవితం మరియు వివాహం మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజుకి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. పుట్టిన వారాన్ని బట్టి ఆయా వ్యక్తుల యొక్క స్వభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఇక శనివారం రోజు జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి స్వభావం ఏంటి, వారి కెరీర్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం అనేది అతిశక్తివంతమైన గ్రహం. శనిచే పాలించబడుతుంది. ఇది సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం మరియు సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందువల్ల శనివారం చాలామంది వారంలోని 7వ లేదా చివరి రోజుగా పరిగణిస్తారు. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం శనిగ్రహం అనేది చాలా శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈరోజు పుట్టిన వారిపై శనిగ్రహం యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకంలో శని స్థానం మరియు కదలిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తత్ఫలితంగా శనివారం పుట్టిన వారు కష్టపడి పనిచేయడం, స్థిరత్వం, క్రమశిక్షణ మరియు న్యాయ ప్రవర్తనను కలిగిన వారే ఉంటారు. అలాగే శనివారం జన్మించిన వ్యక్తులు జీవితాన్ని దృఢమైన విధానాన్ని తీసుకునే నిర్ణయాత్మకమైన వ్యక్తులుగా ఉంటారు. వారు నిదానంగా, స్థిరంగా, కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. క్రమశిక్షణతో మరియు ఇతరులకు భిన్నంగా కూడా వీరు ఉండగలుగుతారు. తెలివైన వారు మంచి వృత్తిపరమైన, ఆచరణాత్మకమైన జీవితంలో సరళమైన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వీరు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మరియు వీరికి అనుమానం ఎక్కువనే చెప్పవచ్చు. శనివారం జన్మించిన వ్యక్తులు కుటుంబంలో ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటారు. శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించేవారై ఉంటారు. చాలా పరిణితి గల వ్యక్తులుగా ఉంటారు. వారు కుటుంబంలో తమ బాధ్యతలను చాలా పరిణితితో, గౌరవంతో నెరవేరుస్తారు. ముఖ్యంగా శనివారాల్లో జన్మించిన వ్యక్తులు ఇతరులను సాధారణంగా తొందరగా నమ్మరు, కానీ వారితో బలమైన బంధం ఏర్పడినప్పుడు వారిని వదులుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. చాలా వారిని దగ్గర వ్యక్తులుగా ఫీల్ అవుతూ ఉంటారు. శనివారం జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ వారి తప్పుల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు. అలాగే వారు ఎక్కువగా గొప్ప సంస్థాగత నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి కోరికలను మరియు లక్ష్యాలను విజయవంతం చేయడానికి గొప్పగా ప్రయత్నం చేస్తారు. వారు పుస్తక పరిజ్ఞానం కంటే ఆచరణాత్మక అనుభవానికి ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. వారు నేర్చుకునే వాటి ద్వారా ప్రయోజనం పొందడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. శనివారం జన్మించిన వారు ఎక్కువగా ముదురు రంగును కలిగి ఉంటారు మరియు స్వభావరీత్యా అంతర్ముఖులుగా ఉంటారు. వారు అపారమైన సహనాన్ని కలిగి ఉంటారు. సులభంగా వీరికి కోపం అనేది రాదు. శనివారం జన్మించిన వ్యక్తులు సత్వాగా దాతృత్వం కలిగి ఉంటారు. చాలా జాలి కలిగి ఉంటారు. పేదలకు సేవ చేయడం పట్ల ఆసక్తిని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. శనివారం జన్మించిన వారి యొక్క కెరియర్ విషయానికి వస్తే, శనివారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు మరియు మంచి వ్యాపార లక్షణాలను కలిగి ఉంటారు. వారు ఎక్కువగా నిబద్ధతను కలిగి ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు వారిని వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి విజయం సాధించేలా చేస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా వ్యాపార లావాదేవీలో వీరికి ఆస్తిగా మారుతాయి. శనివారం జన్మించిన వారు సహజ వ్యాపారవేత్తలని చెబుతారు. వారు వ్యాపారంలో ఏ రూపంలోనైనా రాణిస్తారు. అయినప్పటికీ కొన్ని సమయంలో మొండిగా మరియు కష్టతరంగా కూడా ఉంటారు. ఇతరులు వారితో సన్నిహిత సమన్వయంతో పనిచేయడం కష్టంగా ఉండవచ్చు. తమ పనులకు ఎక్కువగా లోతుగా కట్టుబడి ఉంటారు. వారిచే నిర్వహించబడే ప్రాజెక్టులు లేదా వ్యాపారాలను విజయవంతంగా పూర్తి చేసేలాగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. ఇక శనివారం జన్మించిన వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, శనివారం జన్మించిన వ్యక్తులు విశాల హృదయాన్ని కలిగిన వ్యక్తులు. తమ ప్రేమ భాగస్వాములకు తమను తాము పూర్తిగా సమర్పించుకుంటారు. వారు సత్వగా, సిగ్గు ఎక్కువగా ఉంటుంది. వారు సౌకర్యవంతమైన ప్రేమ జీవితాన్ని గడపాలనుకుంటారు. వారు తమ సిగ్గును అధిగమించాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వారు ఎక్కువగా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరియు వారి భాగస్వామి వారి ప్రాధాన్యతలను, అవసరాలను అర్థం చేసుకోవాలని కూడా
కోరుకుంటూ ఉంటారు. వీరు సాధారణంగా ప్రేమతో సహా అన్ని విషయాలలో తమ హృదయాన్ని అనుసరిస్తారు. ఇతరుల నుండి సలహాలు ఎప్పటికీ తీసుకోరు. ఇచ్చినా వీరికి కోపంగా ఉంటుంది. ఇక శనివారం జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితాన్ని చూసుకున్నట్లయితే శనివారంలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు. వారి యొక్క నైపుణ్యం వారి వివాహ సంబంధాలకు మరియు సమస్యల పరిష్కారంలో కూడా వీరి తెలివితేటలు అనేవి చూడవచ్చు. వీరు తమ కుటుంబ సంక్షేమం కోసం అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తారు. తమ వైవాహిక బంధంలో లొంగిపోవడాన్ని ఎక్కువగా వీరు పట్టించుకోరు. ఎక్కువ ఫిర్యాదు చేయడం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదొక మైనస్ పాయింట్గా వీరికి చెప్పవచ్చు. మరియు వీరి యొక్క అనుమానాస్పద స్వభావం మరియు అసూయపడే ధోరణి తగ్గించుకోవాల్సిందే. జీవిత భాగస్వాములకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేలా ఉండాలి. కానీ వారు తమ పిరికి స్వభావాన్ని అధిగమించే వారై ఉంటే అప్పుడు వారి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ఇక శనివారం జన్మించిన వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఆడవారికైతే గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వీరికి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక వీరికి అదృష్టరత్నం విషయానికి వస్తే వీరు నీలంను ధరించవచ్చు. ఆడవారైతే ఎడమ చేతి మధ్య వేలికి, మగవారైతే కుడి చేతి మధ్య వేలికి ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ ఆరోగ్య ప్రాబ్లమ్స్తో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు మహానీలం లేదా మయూర నీలం, ఎమిటెస్ట్ నీలంని పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వీరు నీలవర్ణంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఏదైతే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక జమ్మి చెట్టు ఎవరికైతే వీలుగా ఉన్నట్లయితే వారు ప్రతిరోజు దానికి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నట్లయితే వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక జమ్మి చెట్టు అందుబాటులో లేనివారు దాని గుబురుగా ఉన్న ఒక జమ్మి చెట్టు యొక్క ఫోటో కానివ్వండి లేదా ఫోన్లో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దానికి కూడా దండం పెట్టుకున్నట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక శనివారం జన్మించిన వారు ఫెరోజా మాలని ధరించవచ్చు. ఇది ఇష్టం లేని వారు నీలమణి మాలను కూడా ధరించవచ్చు. ఇక రుద్రాక్ష ధరించవలసిన రుద్రాక్ష విషయానికి వస్తే అష్టముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ శనివారం జన్మించిన వారికి కలిసి వచ్చే వారాలు బుధ, గురు మరియు శనివారాలు. ఈ వారాలలో ఏ ముఖ్యమైన పనికైనా బయలుదేరి వెళ్ళినట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక శనివారం జన్మించిన వారికి తెలుపు రంగు అస్సలు ధరించకూడదు. అలాగే టమాటా రెడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా ధరించకూడదు. ఇవి 2 కలర్స్ వీరికి అస్సలు పనికిరావు. తప్పకుండా జాగ్రత్తగా గమనించండి. అలాగే వీరికి కలిసి వచ్చే దిక్కులు ఏవైతే ఉన్నాయంటే పడమర మరియు ఉత్తరం దిక్కు. ముఖ్యంగా పడమర దిక్కున వీరికి బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు అసలు వీరికి పడదు. ఈ తూర్పు దిక్కు నుండి వీళ్ళు బయలుదేరి వెళ్ళి ఏ పని చేసినా కూడా దానిలో విజయం అనేది అస్సలు లభించదు. చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పడమర దిక్కు అనేది శనివారం జన్మించిన వారికి బాగా కలిసి వస్తుంది. ఉత్తరం దిక్కు కూడా కలిసి వస్తుంది. ఇక శనివారం జన్మించిన వారి యొక్క లక్కీ నెంబర్స్ 3, 4, 5, 8. ఈ 4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ నెంబర్స్తో మీరు సెల్ నెంబర్ తీసుకున్నా, వెహికల్ నెంబర్ తీసుకున్నా, ఏ విధమైన ఫ్లాట్ నెంబర్ కానివ్వండి, మీరు ఈ 4 నెంబర్లలో ఏ నెంబర్ ఉన్నా కూడా వీరికి అదృష్టం అనేది పడుతుంది. ఇవండి శనివారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం మరియు ప్రేమ, వివాహ జీవితం. ఇవి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.